హాయ్ హలో నమస్తే. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో హీ ప్రపోజ్డ్ వన్ బిల్. ఆ బిల్ ఏంటంటే సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ అనేది ఒకటి ప్రపోజ్ చేశాడు అని ది ఇండియా టుడేలో ఇచ్చినటువంటి కథనం ప్రకారం అసెంబ్లీ సెషన్ జరుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు హీ మైట్ హ్యావ్ ప్రపోజ్డ్. ఆఫ్ కోర్స్ అసెంబ్లీ సెషన్ నేను చూడలేదు, బట్ ఐ రెడ్ ఇన్ ద న్యూస్ పేపర్. indiatoday.com రాసినటువంటి కథనం ప్రకారం పవన్ కళ్యాణ్, అది నేను చదువుతున్నాను, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ప్రపోజ్డ్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ, urging the state government to take swift action against the growing problem of online harassment. ఆన్లైన్ హెరాస్మెంట్ గురించి ఇప్పుడు పెద్ద రచ్చ జరుగుతుంది, దాని గురించి మనం పెద్ద డిస్కషన్ అవసరం లేదు. అది పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేశారట. స్పీకింగ్ ఇన్ అసెంబ్లీ, పవన్ కళ్యాణ్ emphasized the need for the bill to be formulated after informed discussion and to be passed under the guidance of speaker and deputy speaker. స్పీకరు డిప్యూటీ స్పీకర్ గైడెన్స్లో అబ్యూజ్ బిల్ గురించి పెట్టమన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న స్పీకరు డిప్యూటీ స్పీకరు వాళ్ళిద్దరి మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని. స్పీకర్ అయితే చెత్తనా కూడా కాదు ఇదని ఏదో మాట్లాడాడు స్పీకరు. ఇప్పుడు కొత్తగా నిన్న ఎలా అపాయింట్ అయినటువంటి డిప్యూటీ స్పీకర్ అయితే ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి గారిని లఫూట్, అరే రెడ్డి, చెత్త వెధవ, బ్లడీ రాస్కెల్ ఇట్లాంటి పదాలు వాడాడు ముఖ్యమంత్రి గారి మీద, డైరెక్ట్ ముఖ్యమంత్రి గారి మీద. మామూలు పదాలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు గారు యూజ్డ్ సో మెనీ వర్డ్స్. చూడండి, ఇక్కడ కొన్ని పదాలు వాడారు. అవేంటి అంటే రఘురామకృష్ణరాజు గారు వాడిన దాన్ని డైరెక్ట్ ఎఫ్ఐఆర్లోనే ఉన్నాయి ఇవన్నీ. బుద్ధి లేని ఈ అసమర్థ ప్రభుత్వము, బుద్ధి లేని గవర్నమెంట్, ఒరే వెధవ, సొంట, ఇన్సేను, పిచ్చోడు, బుద్ధి లేని ప్రబుద్ధుడు, లఫూట్, జగన్ గారు అన్న మాటలు ఇవి. ఇప్పుడున్న డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు గారు జగన్ గారు అన్న మాటలు ఇవన్నీ కూడా, రైట్. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేసినటువంటి ఈ బిల్లులో మరి వాళ్ళ ఉద్దేశంలో బూతులు అంటే ఏంటో మరి మనకైతే తెలియదు. బూతులు అంటే మరి ఇవి బూతులు కాదా లేదనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేయడం ఏంటంటే స్పీకరు డిప్యూటీ స్పీకరు ఆధ్వర్యంలో సోషల్ మీడియా ప్రొటెక్షన్ బిల్లు పెట్టండి అని అంటున్నారు. అఫ్కోర్స్ వాళ్ళిద్దరు పొజిషన్లో ఉన్నారు కాబట్టి అంటున్నారు, బట్ వాళ్ళిద్దరి మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. మేము మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే మమ్మల్ని తిట్టారు అని చెప్పేసి మీరు గొడవ చేస్తున్నారు. మీ బాధలో అర్థం ఉంది, మేము నిజంగా మిమ్మల్ని తిట్టిన మాట వాస్తవం, బట్ మమ్మల్ని తిట్టిన మాట దాని గురించి మాట్లాడట్లా. వైఎస్ఆర్సీపీలను తిట్టిన గురించి మాట్లాడట్లేదు. మొదటి నుంచి మేము మొత్తుకుంటుంది అదే. ఒక సైడ్ ఏడుస్తున్నారు అంతే, ఒక సైడ్ అన్యాయం అని అరుస్తున్నారు, మిగతా వాళ్ళని మమ్మల్ని మీద అన్యాయం చేస్తున్నారని నేను అంటున్నది. ఓకే, drawing attention to the broader implication of social media abuse, Kalyan warned that the misuse of digital platform has reached alarming levels. Misuse of digital platform. అసలు ఈ మిస్యూజ్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్ మొదలెట్టిందే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మీకు తెలుసో లేదో, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కత్తి మహేష్ లాంటి ఒక వ్యక్తిని భయంకరంగా బూతులు తిట్టి అటాక్ చేసి అతన్ని, కత్తి మహేష్ లాంటి సినిమా రివ్యూ ఇచ్చాడు ఆయన. కత్తి మహేష్ చేసిన పని అంటే సినిమా బాగాలేదని రివ్యూ ఇచ్చాడండి కత్తి మహేష్. దానికి విపరీతంగా సోషల్ మీడియా మీద ఒక హెరాస్మెంట్ చేసి ఒక కత్తి మహేష్ లాంటి ఒక దళితుడిని చరిత్ర మర్చిపోతే గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చెప్పేది మేము, మీరు ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియా అబ్యూస్ గురించి మాట్లాడుతున్నారు, మంచిదే. వీఆర్ నాట్ సేయింగ్ రాంగ్, వాట్ యు హావ్ డన్ ఈజ్ రైట్. సోషల్ మీడియా అబ్యూస్ నుంచి కాపాడాలి. ఇదే పని మీరు ఆ రోజు కత్తి మహేష్ ఉన్నప్పుడు చేసి ఉంటే పాప మీరు కత్తి మహేష్ ఒకవేళ బతికుండేవాడేమో, హూ నోస్, బతికుండేవాడేమో. ఆ కత్తి మహేష్ అనే వ్యక్తి అతను ఒక పెద్ద విక్టిమ్. అతను రోజు దేవుళ్ళ గురించి టీవీ ఛానల్లో కూర్చున్న ఆయన పేరేంటే రామ్ గోపాల్ వర్మ గారు,
రామ్ గోపాల్ వర్మ గారిని కనీసం అనేటువంటి ధైర్యం కూడా చేయని ఒక కత్తి మహేష్ని రాష్ట్రం నుంచి బహిష్కరించారు. మరి అది కత్తి మహేష్ అన్న మాట ఏంటో నాకు కరెక్ట్గా నాకు తెలియదు, బట్ నాకు ఐ రిమెంబర్ దట్ దే ఎక్స్పెల్డ్ హిమ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. ఓకే, అదే నేనేమన్నానంటే అది మీ దాకా వస్తే మీ బాధ తెలుస్తుంది, బట్ ఎప్పుడైనా సరే మీ దాకా వచ్చి నాకు బాధ తెలియనండి, మీ దాకా రానప్పుడు తెలియనండి. మీకైతే బాధ తెలిసింది. సోషల్ మీడియాలో అబ్యూస్ చేయడం మొదలెట్టిందే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ దాట్. రైట్, బెదిరింపులు. నేను అబ్యూజ్ అంటే బూతులు తిట్టడమే అబ్యూజ్ కాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, లఫూట్, రాస్కెల్, బెదిరించడం, చంపేస్తా, నువ్వు బయటికి రారా నీ సంగతి తెలుస్తాం, అరే అంటాం కూడా బూతే, అంటాం కూడా బూతే. ఎదురువాడు దేనికి హట్ అవుతాడో తెలియదు. ఇప్పుడు మీరు అన్నటువంటి బూతులు అదే ఎల్ల భాషలు ఉన్నాయి కదా, ఈ ఎల్ల భాషలు కామన్గా పబ్లిక్లకు ప్రతిరోజు పల్లెటూరులో మాట్లాడుకుంటారు. ఓకే, దానివల్ల ఏం హట్ అవ్వరు. బట్ వేరే కొద్ది సంస్కారం ఉన్నవాడు హట్ అవుతాడు. అంటే ఏ పదానికి ఎవడు హట్ అవుతాడో తెలియదు. సంస్కారం ఉన్నవాడు అరెన్న దానికి కూడా హట్ అవుతాడు. నేను అదే అంటున్నా, మీరు యూ కెనాట్ డిఫైన్ దిస్ ఈజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్, యూ కెనాట్ డిఫైన్ దిస్ ఈజ్ నాట్ అబ్యూజివ్ లాంగ్వేజ్. వాడుక భాషలో కొన్ని పదాలు వాళ్ళు అబ్యూజివ్గా తీసుకోరు, కొన్ని పదాలు అరే అనేది కూడా తీసుకుంటారు. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ కాల్ హిమ్ రెస్పెక్ట్ఫుల్లీ, ఇట్ ఈస్ అన్ అబ్యూస్. ఇవన్నీ మీరు ఊరికే సింపుల్గా సోషల్ మీడియా బిల్లు పెట్టండి అంటే సరిపోదు. యూ హ్యావ్ టు డిఫైన్ ఎవ్రీ లాంగ్వేజ్, ఎవ్రీ వర్డ్ యూ హ్యావ్ టు డిఫైన్ అండ్ యూస్ ఇన్ ద సోషల్ మీడియా. బిల్లు పెట్టేటప్పుడు పెట్టండి, వీ సపోర్ట్ పవన్ కళ్యాణ్ ప్రపోజల్. మీరు ఇమ్మీడియట్గా సోషల్ మీడియా అబ్యూస్ బిల్లు పెట్టండి, దాని మీద ఒక పెద్ద చర్చ జరగాలి. సోషల్ మీడియాలో ఏ పదాలు వాడాలి. రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నట్టు లఫుటు, రాస్కెల్, వెధవ, సొంట ఇట్లాంటి పదాలు వాడాడు కదా, మరి అవన్నిటినీ యాక్సెప్టబుల్ పదాలా లేదా అనేది ఆయన్నే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కాబట్టి ఆయన కూర్చోబెట్టి మాట్లాడండి, ఆయన అడగండి, ఈ పదాలు వాడొచ్చా లేదా అని అడగండి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని. పవన్ కళ్యాణ్ గారికి మేము అదే చెప్పేది. అది ఒక వన్ సైడ్ నీతులు శుద్ధులు చెప్పడం అనేది కరెక్ట్ కాదు, తప్పే. ఆ శుద్ధులు నీతులు చెప్పకండి, అదే చెప్పేది. కళ్యాణ్ ఆర్గ్యూడ్ దట్ దిస్ ట్రెండ్ ఆఫ్ సైబర్ ఇంటిమిడేషన్ ఇస్ డెట్రిమెంటల్ టు ది డెమోక్రటిక్ ప్రాసెసెస్. మేము చాలా నుంచి మొత్తుకుంటున్నాం, ప్రజాస్వామ్యం ఇది కరెక్ట్ కాదు అని. ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో అబ్యూస్ చేయటం మొదలెట్టింది సినిమా వాళ్ళ ఫ్యాన్సే. దాంట్లో ఎక్కువగా విపరీతంగా సోషల్ మీడియాలో దాడికి దిగింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. చివరికి రేణుకా దేశాయ్ మీద కూడా వాళ్ళు అబ్యూజ్ వాడారు, థ్రెటనింగ్ ఇచ్చారు. అబ్యూజ్ అని కాదు, థ్రెటనింగ్ ఇచ్చారు. ఆవిడ ఒక అమ్మాయి హీరోయిన్, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ట్వీట్ చేస్తూ ఉంటుంది మధ్యలో. ఆ అమ్మాయి ట్వీట్ చేసినప్పుడల్లా వీళ్ళు ఆ అమ్మాయిని విపరీతంగా హెరాస్మెంట్, పొలిటికల్ అబ్యూజే, సోషల్ మీడియా అబ్యూజ్ అని పొలిటికలే కాదు, సినిమా ఇండస్ట్రీ కూడా పెట్టు. నేను అంతే, పవన్ కళ్యాణ్ గారు వీ సపోర్ట్ యూ, యూజ్ ఫర్ ఈవెన్ సినిమా ఇండస్ట్రీ, ప్లీజ్ డూ దాట్, వీ సపోర్ట్ యూ, వీఆర్ విత్ యూ, బట్ బీ ఆనెస్ట్, డూ ఆనెస్ట్, మేక్ ఆనెస్ట్ బిల్స్. ఓకే, when someone likes you, when even someone like you who have survived as an MP can be subjected to such treatment, imagine that the common man goes through అని రఘురామకృష్ణరాజు గారికి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన మాటలు ఏందండి, సమ్మన్ లైక్ యూ అని రఘురామకృష్ణరాజు గారికి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. సమ్మన్ లైక్ యూ హూ సర్వ్డ్ యాజ్ అన్ ఎంపీ కెన్ బి సబ్జెక్టెడ్ టు సచ్ ట్రీట్మెంట్ అంట. ఆయన ఇచ్చిన భాష ఏంటి, లఫుట్, రాస్కెల్, బ్లడీ రాస్కెల్ అన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రఘురామకృష్ణరాజు గారు. మీకు అదేమైనా పవిత్రమైనటువంటి పదం అనుకుంటున్నారా మీరు దాన్ని? మీరు వాడే సైకో అనేది పవిత్రమైన పదమా? జగన్మోహన్ రెడ్డి మీరు తిట్టింది పవిత్రమైన పదమా? అది పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుకోండి. నేను అదే చెప్తున్నా, ఈ బూతులు తిట్టిన వాళ్ళు మొత్తం నీతులు చెప్పుకుంటున్నారు, చెప్పుకోండి, నో ప్రాబ్లం. అల్టిమేట్గా మీరు చేసినా మేము చేసినా తప్పుని ఖండించి దాని ప్రొటెక్షన్ బిల్లు తీసుకురండి, ఎప్పటికైనా తీసుకురండి. వీఆర్ రియల్లీ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్ టు డూ దాట్. He further condemned that the culture of the few created by political groups using social media to manipulate and control panic public opinion. The mindset must change and we must work toward ensuring the people to express themselves freely without the threat of repercussions. That's what I'm saying.
మైండ్స్, ఐ మీన్ పబ్లిక్ గ్రూప్స్ నాట్ ఓన్లీ పొలిటికల్లో ఉన్నాయి. పబ్లిక్ గ్రూప్స్ నాట్ ఓన్లీ యూస్డ్ బై పొలిటికల్, ఈవెన్ సినిమా ఫ్యాన్స్ కూడా పబ్లిక్ గ్రూప్స్గా క్రియేట్ అయ్యి, ఒక ఫ్యాన్స్ అసోసియేషన్స్గా క్రియేట్ అయ్యి పబ్లిక్లో ఆన్లైన్లో విపరీతంగా వేరే సినిమా హీరోలని, వేరే సినిమా హీరోల మీద కామెంట్ చేసినటువంటి కమెడియన్స్ని, పొలిటీషియన్స్ని విపరీతంగా దాడి చేస్తున్నటువంటి సినిమాలకు సంబంధించిన ఫ్యాన్స్ని కూడా మీరు కంట్రోల్ చేసే విధంగా బిల్లులో పెట్టండి. ఓకే, మొన్న సమంత అనే అమ్మాయి నాగార్జున కొడుకుతోటి విడాకులు తీసుకున్నప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేషన్ చేశారు, క్యారెక్టర్ని. ఓకే, చివరికి ఎవడు తప్పు అనేది పబ్లిక్కి తెలిసిపోయింది. సత్యం ఏది నిలబడదు కదా, తెలిసిపోయింది కదా మా అమ్మాయి తప్పు లేదని. మన రీసెంట్గా జరిగిన పరిణామాల్లో సమంత ఈజ్ వెరీ క్లీన్ అని తెలిసిపోయింది కదా. అప్పుడు విపరీతంగా చేశారు సినిమా ఫ్యాన్స్. అదే ఏమన్నా ఉంటే మీరు ఊరికే బిల్లులు పెట్టేది అందరికి వచ్చే విధంగా పెట్టండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వీఆర్ సపోర్టింగ్ పవన్ కళ్యాణ్ ఇఫ్ యూ గో ఫర్ దిస్ బిల్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ ఎవరెవరైతే బిల్లు పెడతాము, ఎవరెవరైతే అన్యాయం జరుగుతుందని అడుగుతున్నారో వాళ్ళే చేశారు గతంలో అని చెప్తున్నాను నేను. అది His proposal comes amidst similar voices from other parties, including Congress Vice Sharmila, who has been advocating for a safe and social media space. Okay, Sharmila గారిని తిట్టారు అని షర్మిల గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. షర్మిల గారు కానీ, విజయమ్మ గారు కానీ, భారతిరెడ్డి గారిని తిట్టలేదు అని మీరు అనలేరు. షర్మిల గారిని ఏ విధంగా అయితే ఒక హెరాస్మెంట్కి గురయ్యారో ఆన్లైన్లో, అంతకంటే డబుల్ భారతిరెడ్డి గారు కూడా అయ్యారు. అది మీకు తెలుసో లేదో. అదే మీకు ఏంటంటే మీకున్న ఛానల్లో షర్మిల గారిని లిఫ్ట్ చేశారు, షర్మిల గారిని చూపించారు, భారతిరెడ్డి గారిని విలన్గా చూపించారు మీరు. బట్ ఆమెని తిట్టారు, ఆమెని బూతులు తిట్టారు భారతిరెడ్డి గారిని కూడా. అది వన్ సైడ్ చేశారు మీరు అది. ఓకే, సో ఫైనల్లీ వాట్ ఐ సే దట్ వీఆర్ సపోర్టింగ్ పవన్ కళ్యాణ్ ప్రపోజల్ ఫర్ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్. అన్ఫార్చునేట్లీ మీరు ఎవరైతే సపోర్ట్ చేశారో, ప్రపోజ్ చేస్తున్నారో, ఎవరికైతే ప్రపోజ్ చేస్తున్నారో మీ ఫ్యాన్స్, మీ గ్రూపులు, ఇంక్లూడింగ్ స్పీకరు, డిప్యూటీ స్పీకర్ కూడా అన్వాంటెడ్ పదాలు వాడారు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్సీపీ మీద. బట్ అయినా సరే మీరు పెట్టుకొస్తే మేము వెల్కమ్ చేస్తాం, మీరు ఆ బిల్లు తీసుకొస్తే వెల్కమ్ చేస్తామని చెప్పి చెబుతున్నాం. థ్యాంక్ యూ.